గోవాలోని పణజిలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ ఇఫ్ఫీ వేడుకగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో నటి నిత్యా మేనన్ పాల్గొని సినిమాల్లోకి పాత్రల ఎంపిక గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కొన్ని పాత్రలను ఎంపిక చేసుకున్నప్పుడు ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లలో తేలికపాటి పాత్రలను ఎంచుకున్నందుకు విమర్శించారు. ఆ తర్వాత కథలను ఎంపిక చేసుకునే విధానాన్ని మార్చుకున్నా. నటన అనేది భావోద్వేగానికి సంబంధించింది. దానికి వ్యక్తిగత అనుభవం అవసరం లేదు. సినిమాలో తల్లి పాత్ర పోషించడానికి అనుభవం అవసరం లేదు. దానిలో ఉండే భావోద్వేగాన్ని తెరపై చూపించగలిగితే చాలు. మనం చేసే పాత్రలపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలి. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే వాటిని ఎంచుకుంటే గుర్తింపు లభిస్తుంది. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఆ ప్రభావం మనం పోషించే పాత్రపై పడుతుంది. గతంలో నేను ఎప్పుడు విచారంగా ఉండేదాన్ని. ఏడ్చే సన్నివేశాల్లో సులభంగా నటించేదాన్ని. ఎమోషనల్ సీన్లు తేలికగా చేసేదాన్ని. ఇప్పుడు అలాంటి సన్నివేశాలు చేయడం కొంచెం కష్టంగా మారింది. బహుశా నేను ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నానేమో అని నిత్యా మేనన్ చెప్పారు. ఇటీవల జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటిగా నిత్యా పురస్కారాన్ని అందుకున్నారు. ధనుష్ హీరోగా నటించిన తిరుకు గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అలాగే గోల్డెన్ వీజాలోనూ నటిస్తున్నారు. దీనితో పాటు ధనుష్ సరసన ఇడ్లీ కడాయిలో చేస్తున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్య కథతో ఇది రూపుదిద్దుకుంటుంది.